సీఎం రేవంత్ రెడ్డి మరీ చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎంత దిగజారాడంటే బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నాడని మండిపడ్డారు. 10వ తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయాల అవసరానికి వాడుకున్నాడని, 10 గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను 2 సార్లు సమయం మార్చి చివరకు 2:30కు విడుదల చేసి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడని, రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ కు నిద్ర పట్టడం లేదని, కళ్ళల్లో కడుపులో పెట్టుకున్న విషయాన్ని ఆపుకోలేక ఈరోజు బయటకు కక్కిండని అన్నారు. కేసీఆర్ గురించి అవే చిల్లర మాట్లాడి ఒక కుక్కతో ఒక వంకరే అని మరోసారి రుజువు చేశారని కేసీఆర్ అన్నట్లు కాంగ్రెస్ ముమ్మాటికి తెలంగాణకు విలనే అని పేర్కొన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఉద్యమం చేసి రాష్ట్రం ఇచ్చే అనివార్య పరిస్థితిని కాంగ్రెస్ కు కల్పించి కేంద్రం మెడలు వంచి కేసీఆర్ సాధించారని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఎందుకు రావడం లేదని ఓసారి అనడం, ప్రజలకు కష్టాలే లేవని మరోసారి అనడం ఏంటని హరీష్ రావు దుయ్యబట్టారు. ప్రజాపాలన అంటున్న రేవంత్ కు జపాన్ వెళ్లి వచ్చి మైండ్ పాడైనట్లుందని మండిపడ్డారు. లేకపోతే రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయిందన్నట్టుగా ఎద్దేవా చేశారు. ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలి అంటున్నారని, కేసీఆర్ కిట్టు ఆగిపోలేదా, దళిత బంధు ఆగిపోలేదా, బీసీ బంధు ఆగిపోలేదా, గొర్రెల పంపిణీ ఆగిపోలేదా, 2 నెలల పింఛన్లు ఆగలేదా అని హరీష్ రావు ప్రశ్నించారు.